హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం స్ట్రీట్ స్టైల్ టైప్లో ఇంట్లోనే ఈజీగా వెజ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బాండల్ తీసుకొని అందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవటం వల్ల నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసుకొని ఈ నూడిల్స్ని ఒక 80% వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ ఈ విధంగా ఒక 80% వరకు ఉడికిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టెయినర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ నూడిల్స్కి ఒక బాటిల్ నిండా చల్లని వాటర్ని యాడ్ చేయాలి. ఈ విధంగా కూలింగ్ వాటర్ని యాడ్ చేయడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. చూసారు కదా, నూడిల్స్ అనేవి ఈ విధంగా విడివిడిగా అతుక్కోకుండా వస్తాయి ఫ్రెండ్స్, ఈ చల్లని వాటర్ని యాడ్ చేయడం వల్ల. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఒక 40% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న మరొక 1/2 కప్పు క్యాబేజీ ముక్కలను వేసుకొని వీటన్నింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటన్నింటిని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని మరొక 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సాస్లు అనేవి మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ కలర్తో ఏ విధంగా వచ్చాయో. ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, వెజ్ నూడిల్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమోటా సాస్, సోయా సాస్తో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెజ్ నూడిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.